జనరల్ గా మనుషులకి ఏదో ఒక లైఫ్ లో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అందులోకి ఈ ఫీల్డ్ లోకి వచ్చాము అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో నీకు అలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? టఫెస్ట్ అంటే నా 10th బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో, ఎగ్జామ్స్ కాదు దాని ప్రిపరేషన్ అంటారు కదా, 1 week బిఫోర్ డాన్స్ క్లాస్ అంటే పిచ్చి నాకు. ఒక్కరోజు కూడా ఇట్లా డాన్స్ క్లాస్కి వెళ్ళకుండా, డాన్స్ చేయకుండా అలా ఇలా ఉండాలంటే చాలా కష్టం నాకు. అలాంటిది ఆ టైంలో నేను బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి లైక్ క్లాస్ కి గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు అనమాట. చాలా మంది అన్నారు. నేను మేనేజ్ చేసుకోలేక గ్యాప్ ఇచ్చాను అనమాట. ఆ గ్యాప్ ఇచ్చిన డేస్ లో క్లాస్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ రావడం, ఏమైనా సరే రీల్స్ చేస్తారు కదా, అలా నేను వెళ్ళని టైంలో, నేను గ్యాప్ ఇచ్చిన టైంలో మాస్టర్ వీడియోస్ చేపించి ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటే ఏడ్ చేసేదాన్ని నేనైతే. అంత గ్యాప్ ఎందుకు వచ్చింది కేడిఎస్ కి నాకు? కొంచెం గ్యాప్, నేను ఆ ఎగ్జామ్స్ వల్ల తీసుకున్న గ్యాప్ అది అస్సలు తీసుకోలేకపోయాను నేను. కొన్ని డేస్ తర్వాత నెక్స్ట్ ఇట్లా ఎగ్జామ్ అయిపోయింది మార్నింగ్, నెక్స్ట్ డే ఎగ్జామ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోయాను క్లాస్కి. అది తట్టుకోలేక ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళి మళ్ళీ డాన్స్ క్లాస్లో కూర్చున్నాను. అదే నాకు టఫెస్ట్ అనిపించింది, గ్యాప్ తీసుకోవడం డాన్స్ నుంచి. నువ్వు అంత డాన్స్ కోసం ఆ థాట్ పెట్టుకుంటే ఎగ్జామ్స్ ఎలా రాసావు? 10th లో ఎంత వచ్చింది నీకు మార్క్స్? వచ్చాయి 8.3, 2 or 3. మమ్మీ గుర్తు పెట్టుకుంటున్నారన్నీ. 8.2 or 3 కన్ఫ్యూజన్ చిన్నగా. అయినా మనకు వాటితో పని ఏముందిలే ఇంకా ఏదో. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్స్ గా లిఖితకి ఏదన్నా ఇలాంటి కొంచెం డౌన్ అయినా మీరున్నారు సపోర్ట్ చేయడానికి. కానీ అంటే ఈ విషయంలో మీకు ఎక్కడన్నా బయట నుంచి ఏదైనా వచ్చేసరికి ఖచ్చితంగా ఉంటాయి కదా తలనొప్పులు. మీరు ఎలా మోటివేట్ అవుతారు? మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నాకు సపోర్ట్ అంటే ఇంకా ఒకళ్ళు మెచ్చుకుంటాం అంతే. నాకు అనేవాళ్ళు, కానీ నేను వినేసి లైట్ తీసుకునేదాన్ని. కానీ తను బాగా ఫీల్ అయ్యేవాళ్ళు, మా అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, తన ఆఫీస్లో వాళ్ళు కానీ, ఎందుకు 10th అప్పుడు కూడా ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పి అనేవాళ్ళని. నాకు వచ్చి తను లేకపోయినప్పుడు నాకు చెప్పేవాళ్ళు అనమాట, ఇట్లా అంటున్నారు, మానిపిద్దామా పంపిద్దామా అని చెప్పి. వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఏమొద్దులే అని చెప్పి తనకి నేను చెప్పుకోవడం, తను నాకు ఇలా మేము మేనేజ్ చేసుకునే వాళ్ళు. కాకపోతే ఇంకా దగ్గర వస్తుంది కదా అన్నట్టు నాకే అనిపించి ఒక 3 months ముందు మాస్టర్ చెప్పి, సాయి ఇట్లా ఒక 3 months గ్యాప్ ఇద్దాము మళ్ళీ వస్తుంది అని చెప్పాను అన్నాను. ఇంకా ఆ రోజు 1 day అయిపోయింది, 2 days అయిపోయింది. ఇంకా ఆ 1 week లో అసలు తను చాలా డల్ అయిపోయింది. ఇంకా నాకు మంచిగా ఇంకా చదువు కోసం అని మానిపిస్తే తను డల్ అయిపోతుంది. సరే వెళ్ళని 1 month ముందు మానిపిద్దాంలే మళ్ళీ పంపించాను. మాట్లాడారు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో లిఖితతో? మాట్లాడడం అంటే చెప్పేదాన్ని, సరే పని పోతావా, వెళ్తే వెళ్ళు అని చెప్పి. డల్ అయిపోయేసరికి నాకు ఇంక మంచిగా అనిపించలేదు. ఉంటే ఏదో ఒక గంట సేపే కదా, వెళ్తే వెళ్ళనిలే అని చెప్పి నేను డాడీకి నేను చెప్తానులే అని చెప్పి మళ్ళీ మాట్లాడి పంపించేవాళ్ళు అనమాట. అంత ఇష్టం అంత ఇష్టం. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు మాస్టర్ చేసి పెడతా ఉంటే రీల్స్ ఇంకా మమ్మీ ఇది చేశారు అది చేశారు అని చెప్పుకుంటా అయిపోయేది. ఇంకేముంది, నన్ను కొంచెం డేస్ ఆగినాం అంతే, పూర్తిగా ఆపేయలేదు కదా. అన్న కూడా నేను వెళ్తే బాగుండేది అన్నట్టు ఉండేది. ఇంక నేనే తను ఒప్పించి మళ్ళీ సరే వెళ్తే వెళ్ళండిలే ఒక 1 month ముందు అట్లా మానిపిద్దాం. ఆ 1 month కాస్త ఒక 1 week అట్లా అంతవరకు పోతూనే ఉంది ఇంకా. సార్ మీరేంటి వాళ్ళు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోతారా ప్రతిదానికి? ఆయన ఏం మాట్లాడట్లేదు. నాకు అర్థమైంది, వీళ్ళిద్దరు ఒకటి మీరిద్దరు ఒకటి. ఇంట్లోకి వెళ్ళాక అంటే బయట ఏదైనా నార్మల్ గా బయట మాట్లాడుకున్నప్పుడు మేమిద్దరం ఒకటి వాళ్ళిద్దరు ఒకటి, ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరు ఒకటి మేమిద్దరం ఒకటి అనమాట. మేము డివైడ్ అయిపోతాం అలా. ఓకే, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తన అమ్మాయి ఫ్యూచర్ లో పెళ్లి చేయాలి, వేరే ఇంటికి పంపించాలి, ఏంటి ఆ ప్లాన్స్? చిన్నప్పుడు చేసేసాను, ఒప్పుకోను. ఇప్పుడు ఇంకా బాగా ఏమవుతాం అనుకుంటుందో అంత మంచిగా చూడాలి, మంచి పొజిషన్ లో చూడాలని నాకు. పెళ్ళి అయితే చేసి పంపిస్తారుగా అయినప్పుడు కదా, అప్పుడే మీరు ఎమోషనల్ అయిపోతాడు.
మీ మమ్మీ పంపించలేక ఇప్పుడప్పుడే పెళ్లి చేయనని డైరెక్ట్ గా చెప్పలేక నాకు ఎలాగో చిన్నప్పుడు చేసేసారు అందుకే నేను ఇప్పుడు చేయను అని అంటున్నారు. అయినప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాం, ఇవ్వాలి కదా ఇంకా. పెళ్ళంటేనే పేరెంట్స్ కి ఇంతే అంత ఇష్టం లిఖిత అంటే. ఏడితే అంతే బాగా చాలా. చిన్ని రాఫుడేమో మా అమ్మ కూడా నన్ను ఫీల్ అవుతుంది. అయ్యో మీరు కాసేపు మా మమ్మీని గుర్తు చేస్తారు. మా అమ్మ కూడా పెళ్లి చేయను అని చెప్పేస్తుంది మా మమ్మీ. ఎప్పుడో ఎలాగో లేట్ గా చేస్తానన్నారు. జస్ట్ మ్యారేజ్ టాపిక్ వస్తేనే మీరు అంత ఎమోషనల్ అయిపోతే నిజంగా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మదర్స్ అందరికి కూతుర్లు ఉంటారు, వాళ్ళని ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పంపించేయాలి. మీరు ఇంకా బయట ఎవరు ఉండరు నిజంగా అంత సపోర్ట్ చేస్తూ ఈ ఫీల్డ్ లో అమ్మాయిని పుష్ చేయడం అనేది. మిగతా మదర్స్ కి మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆడపిల్ల అంటే జస్ట్ పెంచిన రోజులు పెంచి పెళ్లి చేసి పంపించేయాలి. మాక్సిమం పేరెంట్స్ అందరికి ఇదే ఉంటది. మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. సో కొంచెం అలాంటి మదర్స్ కి మీరేమైనా కొంచెం చెప్పండి. అలా అంతలా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కూడా ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను, అందుకనే ఎమోషన్ అయ్యాను కొంచెం. కాకపోతే అలా ఏం లేదు, నేను కొంతమంది ఉంటారు నేను చూసిన మదర్స్ లో అయితే మనకి డేట్స్ ప్రాబ్లం అప్పుడు కానీ వేరే అప్పుడు కానీ మరీ రిస్ట్రిక్ట్ చేసేసి అంత అవసరం లేదు అని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఆడపిల్లలు ఆడపిల్లల్లో చూసుకుంటే చాలు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటేనే కదా ఏదైనా తనే ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటది అంతే. నేను రిస్ట్రిక్ట్ చెప్పడం అట్లా ఏమి ఉండదు. ఓకే, వేరే వాళ్ళు కూడా వాళ్ళు మనకి కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మన పిల్లల్ని, అలా అనుకుంటాను. మీరేమైనా ఫేస్ చేశారా అంటే తొందరగా పెళ్ళి అయిపోవడం వల్ల? అలా ఏం లేదు. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా తన ఇష్టం తను ఎలా ఉండాలనుకుంటే అలా మేము యాక్సెప్ట్ చేస్తామని. ఈ ఫ్యూచర్ లో ఏమన్నా ఎవరైనా లవ్ చేసి లవ్ మ్యారేజ్ అలా చేయడానికి రెడీగా ఉన్నారా? అలా ఏం లేదు, తను ఇంకా చెప్తున్నాను కదా ఆ టాపిక్ వరకు అయితే మేమేమి ఇంకా అనుకోలేదు. ఓకే, ఎలా ఎలా వెళ్తూ ఉంటే అలా వెళ్ళిపోతుంది అంతే, ఏం లేదు, తన ఇష్టం. ఓకే, మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. అంకుల్ గారు అయితే లోపల దాచేసుకున్నారు. అంతే అన్ని దాచుకుంటారు. మీరు ఇందాక చెప్పారు కదా మీతో కన్నా ఎక్కువ బాండ్ ఆయనతోనే ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి. ఇంకా మీకు ఎంత ఉండాలి? సో నేను ఫాస్ట్ గా ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేసే. లిఖిత, మమ్మీనా డాడీనా? అది ఎలా చెప్తారు? అమ్మో పెద్ద ఫిట్టింగ్ పెట్టారే. చెప్పాల్సిందే ఇప్పుడు మాకు. మమ్మీ డాడీ. డాన్సా యాక్టింగా? అలా ఎలా చెప్తారు? డాన్స్ యాక్టింగ్ అంటే నేను డాన్స్ చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను కాబట్టి డాన్స్ యాక్టింగ్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఓకేలే మమ్మీ డాడీ కదా వాళ్ళు పక్కనే ఉన్నారు కదా నేనేం మాట్లాడలే. సెకండ్ కూడా అలానే చేసాం. ఓకే, ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్? ట్రెడిషనల్. ఓకే, ఫోక్ సాంగ్స్ ఆర్ లవ్ సాంగ్స్? కష్టం. నువ్వు అన్ని కష్టం అంటే అవదు. మీరు అన్ని అలానే నువ్వు ఎంతో కష్టమైన డాన్స్ నే చేసేస్తున్నావు, ఇవి అది డాన్స్ కదా. ఓకే, ఇప్పుడు లవ్ సాంగ్స్. ఓకే, రీల్స్ ఆర్ ఆల్బమ్ సాంగ్స్? ఆల్బమ్ సాంగ్స్. నీ ఫాలోవర్స్? ఇన్స్టా ఆర్ యూట్యూబ్? నేను ఇన్స్టా యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సో యూట్యూబ్ కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను యూట్యూబ్ పెట్టినట్టు. సో ఇన్స్టాగ్రామ్. దీన్ని అలానే చేస్తా. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ. నీ రేపటి నుంచి డాన్స్ క్లాస్ లో కానీ నీ కాలేజ్ లో కానీ ఫ్రెండ్స్ అందరూ కట్ ఇంకా అంతలేదు. ఓకే, డాన్స్ గురించి ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్సే మై లైఫ్ అలా సింగిల్ వర్డ్ లో. అది వినండి. డాన్స్ గురించి ఒక వర్డ్ లో అంటే డాన్స్ అని చెప్పాడు. నేను నీతో మాట్లాడింది చాలా ఉంది తర్వాత. డాన్స్ గురించి 1 word లో అంటే లైక్ మై ఎవ్రీథింగ్, మై ఫుల్ ఏమంటారు రిలాక్సేషన్ కి, నా మైండ్ కి ఒక స్ట్రెస్ బస్టర్ అంటారు సంథింగ్ లైక్ అలా. ఓకే,
ఇప్పుడు నువ్వు చేస్తున్న సాంగ్స్లో నీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ అలా ఏం లేదు, నాకు అన్ని సాంగ్స్ ఇష్టం, అన్ని ఇష్టంతో చేశాను, సో అన్ని సాంగ్స్ ఇష్టం. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఇప్పుడు ఫ్యూచర్ అలాగే యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, నీతో పాటు కో యాక్టర్ ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటాను? ఇది చాలా కష్టమే, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్ అనుకుంటున్నాను, కానీ అలా ఏం లేదు, ఎవరితో వచ్చినా చేస్తాను. అలా ఫేవరెట్ కో యాక్టర్ అని ఎవరు లేరు. ఎవరితో వస్తే వాళ్ళతో కొంచెం మంచిగా మూవ్ అయ్యి కన్వర్జేషన్ కానీ ఏమైనా మంచిగా కంఫర్ట్ జోన్ చూసుకొని చేస్తాను. ఓకే ఓకే, మీరు చెప్పండి, లిఖితానా హర్షానా అంటే ఏం చెప్తారు? నేను ఇది మొన్న ఒక ఏదో చిన్న ఫన్ ఏదో అవుతుంది టాస్క్, చిన్న యూట్యూబ్ టాస్క్ కోసం. ఓకే, ఏమని చెప్పింది వ్లాగ్, ఇది జస్ట్ వ్లాగ్ కోసం, ఒక సాంగ్ లో నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక వ్లాగ్ చేస్తున్నాను. అందులో నేను ఇలానే అడిగాను, ఇలా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాలో, టీయా కాఫీయా అలా అలా ర్యాపిడ్ గా క్వశ్చన్స్ అడిగితే నేను అడిగాను, నేనా హర్షానా అని అడిగితే, ఇక్కడ నువ్వు కాబట్టి నేను లిఖిత, లేకపోతే హర్ష అలా చెప్పినాను. చెప్పలేకపోయింది అక్కో. చెప్పు ఇప్పుడు వీళ్ళకి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీళ్ళకి చెప్పు. మీరు ఆగండి సార్, మీరు ఫస్ట్ సార్ అది రొటీన్ డైలాగ్ సార్, రెండు కళ్ళ లాంటివి ఇవన్నీ, మాకు కొత్తగా ఏమైనా వినాలని ఉంది. చెప్పు చెప్పు, అడుగురా హర్ష, అడుగు హర్ష అడుగు. మీరు చెప్పండి, చెప్పు, నన్ను చూస్తావే, వాడిని కూడా చూడు. ఎప్పుడు తనతోటే ఉంటాను కాబట్టి హర్షని గుర్తుపెట్టుకోండి, జస్ట్ నోటీస్ దిస్. తర్వాత చూసి గుర్తుపెట్టుకుంటాను, నేను గుర్తుపెట్టుకుంటాను. అంటే మమ్మీ చాలా తెలివిగా చెప్పారులే, నాకు అర్థమైంది. హర్ష, నువ్వు కనిపించావు కానీ భయపెట్టేస్తున్నావు వాళ్ళని. తనని అడిగితే యాక్టింగా డాన్సా అంటే చాలా తెలివిగా ఆన్సర్ చేసింది. మీరు పేరెంట్స్గా మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు లిఖితకి, డాన్సా యాక్టింగా? తను ఏది చేసినా నేనైతే ఒక రీల్ 10 సార్లు చూసుకుంటాను. దాని డాన్స్, నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టం అని మరి క్లాసికల్ డాన్స్ తనకి టైమింగ్స్ కుదరకపోయినా నేర్చుకుంది, బేసిక్స్ వరకు అది కూడా కంప్లీట్ చేసింది. తను పెట్టే పోస్టర్ కానీ నాకు క్లాసికల్లో తన డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఆమె ఏం చేసినా ఇంకా మీరు మురిసిపోతూ ఉంటారు అన్నీ చూసుకొని. ఓకే, చిల్డ్రన్సా హస్బెండ్ అంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేను క్వశ్చన్స్, మా డాడీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి వీళ్ళ కోసం. మీరేం చెప్తారండి శిరీష గారా చిల్డ్రన్స్ అంటే? అందరు ఇగో ఫ్యామిలీ అంతా చాలా, నేను నాకు అడిగే క్వశ్చన్స్ కి ఏ ఒక్కదానికి సరిగా ఆన్సర్ చెప్పట్లేదు, ఇలా ఉంటే నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకండి ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తారు? ఓకే, ఫైనల్గా మీరు లిఖితకి కానీ ఆడియన్స్కి కానీ ప్రతిసారి అన్నీ మనం కెమెరా ముందు కానీ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో చెప్పుకోలేము, సో అలాంటిది ఏదన్నా ఉంటే మాకు మా వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. అలా చెప్పాలంటే నార్మల్ కామెంట్స్ కోసమే నేను చెప్పాలనుకుంటాను. ఓకే, ఎక్కువ ఏమీ నెగిటివ్గా రావు, తనకి వచ్చేవన్నీ పాజిటివ్గానే వస్తాయి. కాబట్టి నేనే చూసేది, నేనే వాళ్ళకి మ్యాక్సిమం ఎప్పుడైనా నచ్చితే బాగుందిరా చెల్లి అట్లా అన్న వాళ్ళందరికీ రిప్లై కూడా ఇస్తాను. వాళ్ళని డిలీట్ చేసి ఊరుకుంటాను. కాకపోతే ఎందుకు ఇలా పెడతారు, వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా అనిపిస్తుంటుంది. మీ ఒక చెల్లిలాగా ఫ్రెండ్ లాగా తీసుకొని మీకు నచ్చిన వాటికి కామెంట్ చేయండి, పర్లేదు. కాకపోతే నచ్చకపోతే స్క్రోల్ చేస్తే అయిపోతుంది కదా, దానికి ఎందుకు అట్లా పెట్టద్దు అనేది నేను కోరుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇంకా తనకి అంటే ఇంకా ఎలా ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, లిఖిత నువ్వేమన్నా ఫైనల్గా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నావా? నేను ఆడియన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి నెగిటివ్ కామెంట్స్, ఇదే నెగిటివ్ కామెంట్స్
అవే కొంచెం చాలా డిస్కరేజ్ చేస్తున్నాయన్న ఫీల్లోకి వెళ్ళిపోతాను నేను ఒక్కోసారి. వాళ్ళకి కొంచెం సాడ్, బాధగా అనిపిస్తుంది, నాకు కూడా కొంచెం లో అనిపిస్తుంది. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. లైక్ ఫ్రెండ్ అనుకోనో, చెల్లి అనుకోనో, ఏదో ఒకటి అనుకొని కొంచెం ఆలోచించి అయితే పెట్టండి నెగిటివ్ కామెంట్స్. ఇంకా ఏంటంటే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ గురించి, నా ఒరిజినల్ అకౌంట్ కూడా కనబడట్లేదు. సో అలా అవుతుంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. ఇన్స్టాలో నా అకౌంట్ లిఖిత ఆఫీషియల్ కేడియస్, దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 815K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అది నా ఒరిజినల్ అకౌంట్. నేను పెట్టే కంటెంట్ వాట్ ఎవర్, ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాలో కూడా పెట్టాను యూట్యూబ్ లింక్ నా బయోలో. సో యూట్యూబ్ మీరు చూడాలనుకుంటే లిఖిత తమ్మినాన్న అని ఉంటుంది. నా కొత్త ఛానల్ ఆల్మోస్ట్ 8K ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు, సబ్స్క్రైబర్స్. ఆ అకౌంట్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. ఓకే, నాకు ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా తెలుసుకున్నాను ఇలా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, నాకు మా మమ్మీని గుర్తు చేస్తారు వీళ్ళు లాస్ట్లో. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో ఖచ్చితంగా చేసి మేము ముందుకు తీసుకొస్తాను. అంతవరకు కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.